ఏపీలో విజయమ్మ జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం రాజకీయాల్లో రచ్చరేపుతుంది. ఇప్పుడు ఉప్పు నిప్పుగా ఉన్న రెండు ఫ్యామిలీల మధ్య మీటింగ్ ఏంటని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నారు. ఇంతకీ ఈ సమావేశంలో వారు ఏం చర్చించారు? విజయమ్మతో జేసీ ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? ఏపీలో హీట్ పుట్టిస్తున్న విజయమ్మ జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ. విజయమ్మను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు కలిశారు? వైఎస్ కి జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి దోస్తి. గతంలో ఓ దీక్షలో విజయమ్మను దూషించిన జేసీ. జగన్ అంటే జేసీ కుటుంబానికి ఎక్కడా లేని కోపం. విజయమ్మను జేసీ కలవడం రాజకీయంగా రచ్చ. ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడం, అన్నయ్యకు చెల్లి ఎదురు తిరగడం, ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప్పు నిప్పు కలుస్తున్నాయి, నిప్పు నీరు భేటీ అవుతున్నాయి. ఏం జరిగినా అన్నిటికీ టార్గెట్ మాత్రం జగనే అవుతున్నారు. ఇప్పుడు వైఎస్ భార్య జగన్ తల్లి విజయమ్మతో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. ఇది ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. జగన్ పేరు చెప్తే కారాలు మిరియాలు నూరే ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిశారనే విషయం ఇప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. జగన్ అంటే జేసీ కుటుంబానికి ఎక్కడ లేని కోపం. వైసీపీ హయాంలో తమను ఆర్థికంగా అనగదొక్కేందుకు జగన్ ప్రయత్నించారని జేసీ చాలా సార్లు మీడియా ముందు విమర్శలు గుప్పించారు. కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతపురం సాక్షి కార్యాలయం ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. జగన్ తో పాటు అతని తల్లి విజయమ్మను కూడా తీవ్రంగా దూషించారు. అప్పట్లో ఈ ఘటన రేపిన రచ్చ అంతా ఇంత కాదు. 2019లో జగన్ ప్రభుత్వం రాగానే ఆయన వాహనాలకు సంబంధించి కేసును ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కొంతకాలం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు సర్కార్ మారింది. అయితే విజయమ్మను జేసీ కలవడంపై రకరకాల చర్చ జరుగుతుంది. విజయమ్మ పూర్తిగా షర్మిలకు రాజకీయంగా సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తో సరైన సంబంధాలు లేవన్నది ఓపెన్ సీక్రెట్. ఈ ఎన్నికల ముందు రోజు కూడా షర్మిలను గెలిపించాలని విజయమ్మ వీడియో రిలీజ్ చేశారు. ఇలా ఫ్యామిలీలో విభేదాలు కనిపిస్తున్న సమయంలో విజయమ్మను జేసీ కలవడం ఏంటా అనేది ఆసక్తి రేపుతుంది. అయితే ఇద్దరు భేటీ వెనక ఎలాంటి రాజకీయం లేదని తెలుస్తుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఓ ఆసుపత్రికి మెడికల్ టెస్టులకు వెళ్లినప్పుడు ఇద్దరు ఎదురుపడ్డారని, ఆ సమయంలోనే కాసేపు సరదాగా మాట్లాడుకున్నారని తెలుస్తుంది. రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్లు టాక్. ఏమైనా విజయమ్మను జేసీ కలవడం రచ్చ రేపుతుంది.